ఈ వీడియోలో సండే స్పెషల్‌గా రైస్ కుక్కర్‌లో బగారా రైస్ సింపుల్‌గా, అలాగే మటన్ కర్రీని ప్రెషర్ కుక్కర్‌లో సింపుల్‌గా ఎలా చేయాలో చేసి చూపిచ్చాను. గెస్ట్‌లు ఎవరైనా వచ్చినప్పుడు ఈజీగా, సింపుల్‌గా ఈ విధంగా చేసుకుంటే చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల ముందుగా బగారా రైస్ కోసం స్టవ్ ఆన్ చేసుకొని, మనం ఏదైతే రైస్ కుక్కర్‌లో చేస్తామో ఆ గిన్నె పెట్టుకొని, ఒక 2 స్పూన్ల నెయ్యిని, 2 స్పూన్ల ఆయిల్‌ని వేసుకోండి. తర్వాత ఇష్టమైన వారు జీడిపప్పును వేసుకోండి. తర్వాత ఒక స్పూను, 2 స్పూన్లు షాజీరాని యాడ్ చేసుకోండి. తర్వాత పచ్చిమిరపకాయను ఇలా ఘాట్లు పెట్టుకొని వేసుకోండి. ఇందులో మనము ఉల్లిపాయ అవేమీ వాడట్లేదు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను ఒక స్పూనున్నర వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇది నేను ఒక అర కేజీ బియ్యం క్వాంటిటీకి చెప్తున్నాను. దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. అలాగే కొత్తిమీర, పుదీనా తరుగును యాడ్ చేసుకోండి. ఒక కట్టలో హాఫ్ వేసుకోండి. తర్వాత ఇక్కడ మనం హోల్ గరం మసాలా పౌడర్‌ని యాడ్ చేసుకుంటున్నాము. మసాలా దినుసులు కాకుండా. అది ఒక స్పూన్ వేసుకోండి. ఇలా వేయటం వలన చిన్న పిల్లలకి లవంగాలు, దాల్చిన చెక్క లాంటివి ఏమి నోటికి కారంగా తగలకుండా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. అలా గరం మసాలా వేసుకొని వేయించుకున్న తర్వాత ఒక అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్‌ని వేసుకొని గెరిటెతో కాకుండా ఈ విధంగా కలుపుకోవడం వలన అన్నం ఉడికినప్పుడు ముక్కలు ముక్కలుగా అవ్వకుండా పొడుగ్గా వస్తుంది రైస్. తర్వాత ఒక గ్లాస్‌కి గ్లాసున్నర చొప్పున నీళ్ళను యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని, మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసి, మనం ఏదైతే రైస్ కుక్కర్‌లో వండుకుంటున్నామో ఆ రైస్ కుక్కర్‌లో ఈ గిన్నెను పెట్టి ఆన్ చేసుకోండి. ఇది ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని 3, 4 స్పూన్ల నూనెను వేసుకోండి. నూనె వేడెక్కాక ఒక అర కేజీ మటన్‌కి ఒక ఉల్లిపాయను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోండి. తర్వాత ఒక స్పూనున్నర అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగానే కడిగి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకోండి. హై ఫ్లేమ్‌లో పెట్టుకొని మటన్‌లో వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటో ఇష్టమైన వారు ఒక 2 టమాటోలను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. టమాటో ముక్కలు వేసుకొని 2, 3 నిమిషాల పాటు వేయించుకోండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కూర రుచికి సరిపడినంత ఉప్పును యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 3 స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా, ఒక పావు స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేసుకోండి. ఈ పొడులన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. మీరు వీడియోని లైక్ చేయడం వలన సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న మటన్ని బట్టి నీళ్ళు అవసరం అవుతాయి అనుకుంటే ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళను యాడ్ చేసుకోండి. అంటే లేత మటన్ అయితే నీళ్ళు ఎక్కువ పట్టవు కాబట్టి సరిపోతుంది. తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5, 6 విజిల్స్ రానివ్వండి. ఈ విధంగా వస్తేనే మటన్ చక్కగా ఉడుకుతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు బగారా రైస్ ఎలా ఉందో చెక్ చేద్దాం రండి. ఒకసారి మూత ఓపెన్ చేసుకొని ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఆకులన్నీ పైకి వచ్చి ఉంటాయి కాబట్టి మొత్తం బాగా మిక్స్ అవుతాయి. తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని రైస్ కుక్కర్ కాబట్టి వామ్లోకి వచ్చిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసేసేయండి. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో ఇప్పుడు. అంతే వేడి వేడి బగారా అన్నం రెడీ అయిపోతుంది. చాలా సింపుల్‌గా రైస్ కుక్కర్‌లో చేసేసుకోవచ్చు. పుదీనా, కొత్తిమీర అంటే ఇష్టమైన వారు మరికొంచెం చల్లుకొని సర్వ్ చేసుకుంటే తర్వాత చాలా బాగుంటుంది. ఇప్పుడు మటన్ కర్రీ ఎలా ఉందో చూద్దాం రండి. ప్రెషర్ కుక్కర్‌లోని ప్రెషర్ అంతా రిలీజ్ అయ్యాక మూత ఓపెన్ చేసి చూస్తే చక్కగా ఉడికిపోయింది కదా! మరికొంచెం దగ్గర పడటం కోసం ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని 2, 3 నిమిషముల పాటు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోండి. ఇలా ఉడికించడం వలన మటన్ కూరలోని నీరంతా కొంచెం తగ్గి కూర దగ్గర పడుతుంది. ఈ టైంలో పుదీనా, కొత్తిమీర తరుగు కొంచెం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే ఎంతో రుచికరమైన మటన్ కర్రీ, బగారా అన్నం కాంబినేషన్‌లో చాలా సూపర్‌గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.